ఏం వానరా నాయన, ఆపితే ఆగేది కాదు, వద్దంటే ఊకునేది కాదు. కొడితే పట్నంలా, లేకుంటే అటే మళ్ళా. ఆయన గీ పట్నంలా ఏమన్నా పంటలు పండేది ఉందా, చెరువులు నిండేది ఉందా? గిడవాడే వాన లేదో గా పల్లెల పొంటి పడితే రైతన్నల కన్నా ఆసరయ్యేది కదా. మరి వాన దేవునికి ఎందుకు పల్లెల మీద కనికరం అనిపించకపోయే ఉండొచ్చునో. మరి పట్నంలో ఏం పంటలు పండుతాయి అనుకున్నాడో వానదేవుడు, ఏ రైతులకు గీ వానలు అక్కెలకొస్తాయి అనుకున్నాడో ఏమో తెలియదు గాని అబ్బో, పట్నంలో దంచిన దాంతుడుకు రోడ్లన్నీ చెరువులు, కార్లు, పడవలు, బజార్లు, బీచ్లు. ఆడ ఈడని ఏం లేదు, పట్నం అంతా పరుచుకొని సరిసిడిచి పెట్టింది వాన. చూస్తుండగానే సడకులు మడుగులైనాయి. ఏ రోడ్డు మీద చూసినా కాలువలు వారుడే. కార్లు తెప్పలైదేలాడితే 2 కిలోల బండ్లేసుకొని పోయేటోళ్ళది గీ గోస. నడుంలోతు నీళ్ళల్లో బండేసుకొని పోతుంటే బో అని మొత్తుకుంటున్నాయి 2 కిలోల బండ్లు. మీదికేంచి వాన, కిందికేంచి వడదా, ట్రాఫిక్ నడిమిట్ల బండ్లు. అబ్బో, చిన్న చెరవడలేదు పట్నం పబ్లిక్. రోడ్ల మీద నీళ్ళు ఆగితే నాలాలు సాగు చేసిర్రు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు. ఒక్క రోడ్ల మీదనే కాదుల్లో, ఇండ్లకి వచ్చినాయి కూడా. ఇగో గీడ చూడోలి, డ్రైవర్ అయితే లేడు గాని కారు మాత్రం పోతనే ఉన్నది వడదల చిక్కి. ఇడి చూడోలి, బండితోని పాటుగా మనిషి ఉత్తగానే నూక్కపోతుంది వడద. ఒక పట్నంలే కాదుల్లో, అన్ని దుక్కులా కాకుండా పడ్డకాడ జిల్లాల పొంటి కూడా గట్టినే పడ్డాయి వానలు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం నేలపట్ల ఊళ్ళో ఆగుదాడుతుంటే కారు వడదల చిక్కింది. చుట్టుముట్టున్నోళ్ళు చూసి తాళ్ళేసి గుంజిరు బయటికి. కార్ల 7 ఎవరికేం కాలేదు ఇంకా బాగానే. మరిగా ఈ కారు ఎక్కడిదో ఏమో గాని వడదల కొట్టుకొచ్చింది నల్గొండకు. కొన్ని దుక్కుల్లో మత్తలు దుంకుతున్నాయి, వాగులు వంకలు వారుతున్నాయి, బ్యారేజీలు నిండినాయి. మీదికేంచి వడద గట్టికొచ్చి చేరేటాలకు హిమాయత్ సాగర్ లో 4 గేట్లు ఎత్తిరు అధికారులు. ఇక ఇదిట్టుంటే రేపు మాపనుకుంటే నానబెడుతున్న అల్పపీడనం కూడా లేచేటట్టే ఉందట. ఇక అదే అయ్యేనా అంటే ఆగస్టు నెలంతా వానలే వానలు. కాకపోతే ఈ పట్నంలో పడి పబ్లిక్ ను ఆగం పట్టించేదానికంటే అటు ఊళ్ళ పొంటి పడితే రైతులకు, రైతన్నలు పండించేటి పంటలకు ఆసర అవుతుంది కదా అనుకుంటున్నారట పట్నం పబ్లిక్. మరి చూడాలకి అల్పపీడనంతో యాపాటి వానలు పడతాయో, గా వానలతోని మళ్ళా పట్నం పబ్లిక్ తిప్పల పడతారో, లేకుంటే పల్లెల రైతులు సంబరపడతారో అనేటిదిగా రేపు.